గాజులపేట గ్రామాన్ని ఎస్సీ రిజర్వ్డ్గా ప్రకటించాలని మహబూబ్నగర్ రూరల్ మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు కుంటి కేశవులు అన్నారు. ఇదే అంశంపై సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించి 76 ఏళ్లు గడుస్తున్న తమ గ్రామం ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్కు నోచుకోలేదని తెలిపారు. ఇప్పటి వరకు తమ గ్రామానికి ఎంపీటీసీ గానీ సర్పంచులు గానీ ఏ పదవులు ఎస్సీలకు రాలేదని పేర్కొన్నారు. గతంలో ఎస్సీలకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను అగ్రవర్ణ కులాల వారు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలలో తమ గ్రామానికి ఎస్సీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. నా పేరు కుంటి కేశవులు, మాది గ్రామం గాజులపేట, ఎస్సీ మాదిగా, ఎంఆర్పీఎస్ రూరల్ మండల్ అధ్యక్షుడిని. అయితే గాజులపేట గ్రామం స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా ఇంతవరకు ఎస్సీ రిజర్వేషన్కు నోచుకోలేదు. ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఎలాంటిది పదవులే రాలేదు. 1984లో ప్రభుత్వం పక్కా ఇల్లు నిర్మించి ఎస్సీలకు ఇస్తే దాన్ని బీసీలు అక్రమంగా దౌర్జన్యంగా లాక్కొని ఆ ఇళ్లలో వాళ్ళే ఉండడం, ఇటువంటి మేము చాలా వివక్షతకు గురవుతున్నాం. కాబట్టి రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాం. ఒక్కసారన్నా ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తే వాళ్ళకు అర్థమవుతుందని చెప్పి కోరుకుంటున్నాం. 3 నెలలుగా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరగడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలను ఇస్తున్నాం. డిపిఓ గారు మళ్ళీ మాకు రిటర్న్గా లెటర్ పంపిస్తున్నాడు. కానీ 18లో కేసీఆర్ చట్టం చేసిండని చెప్పి పంపిస్తున్నాడు. మొన్న రేవంత్ రెడ్డి కూడా రీసెంట్గా 5 సంవత్సరాలుగా మారుస్తాను కూడా చట్టం చేసిండు కదా, దాన్ని ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరు అని చెప్పి మళ్ళీ ఈరోజు కూడా రావడం జరిగింది. మేడం సరే డిపిఓ గారు చూస్తారన్నది, 2 సార్లు ఇస్తే కూడా డిపిఓ గారు కలవడా అన్నది. డిపిఓ గారు కలిస్తే నాకు రిటర్న్ రిజిస్టర్ పోస్ట్ పంపిండు ఇంటికి, ఇది చట్టం చేసిరని. అయితే రేవంత్ రెడ్డి చేసిందని వీళ్ళు ఎందుకు పరిగణలోకి తీసుకుంటలేరు, ఎందుకు మారుస్తలేరు అని చెప్పి నేను మళ్ళీ ఈరోజు ఇవ్వడానికి వచ్చిన మేడానికి. అందుకని ఈసారన్నా గాజులపేటను సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ చేసి మాకు న్యాయం చేకూరుస్తారని ఆశతోటే తిరుగుతున్నాం. కంపల్సరీ కల్పిస్తారని ఆశిస్తున్నాం. డిపిఓ తోటికి పోయినాం, పోతే లెటర్ పంపిస్తానులే ఇంటికి అని చెప్పిండు. రిజిస్టర్ పోస్ట్ పంపించిండు. లెటర్లో ఏముందంటే కేసీఆర్ గారు 18లో చట్టం చేసిండు, 10 సంవత్సరాలకు ఒకటేసారి 10 సంవత్సరాల వరకు రిజర్వేషన్ ఇదే వర్తిస్తుంది అని చెప్పి పంపడం జరిగింది. కానీ మొన్న రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో చట్టం చేసిండు, 5 ఏళ్ళకే మారుస్తానని చెప్పిండు. దాన్ని ఎందుకు వీళ్ళు పరిగణలోకి తీసుకుంటలేరని మళ్ళీ ఈరోజు మారుస్తా అన్నాడు, మార్చమన్నాడు, మారుస్తామన్నారు. కాబట్టి దాని గురించే మేము న్యూస్ పేపర్లో చూసినాము. రిజర్వేషన్ పక్కా చేస్తారు, 5 సంవత్సరాలుగా మారుస్తారు అన్నదికే మళ్ళీ ఈరోజు కూడా రావడం జరిగింది. Audio Jungle.